నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. శంకర వెంకటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక పరిశీలకులు ఉన్నారు మనతో. నమస్కారం శివరావు గారు. శివరావు గారు, దాదాపుగా అల్లు అర్జున్ వర్సెస్ అనలేమేమో, సరే ఆ వివాదం నేపథ్యంలో వచ్చిన ఇష్యూకి దాదాపుగా ముగింపు పడుతున్నట్టే, ఎండ్ కార్డ్ పడుతున్నట్టే కనపడతా ఉంది ఈరోజు రేవంత్ రెడ్డితో భేటీ నేపథ్యంలో. దాదాపుగా అందరూ వెళ్ళిపోయారు. అల్లు అరవింద్ లాంటి వాళ్ళు కూడా మేము పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చేసినట్టే కనపడుతుంది. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడా తగ్గినట్టు కనపడలేదు బెనిఫిట్ షోల విషయంలో. ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వమని ఆయన అసెంబ్లీలోనే ప్రకటన చేశాడు కదా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నేను పర్మిషన్ ఇవ్వనని. దానికే కట్టుబడినట్టు కనపడతా ఉంది. అంతిమంగా ఈ ఇష్యూలో, ఈ 10 రోజులు కొనసాగిన ఈ ఇష్యూ పూర్తి సారాంశం ఏం నేర్చుకోవాలి జనాలైనా, ఇండస్ట్రీ అయినా, ప్రభుత్వాలైనా, పోలీసులైనా? ఇప్పుడు ఈ మొత్తం మీద తీసుకుంటేనే అంతిమంగా తేలింది ఏంటంటే ఎవరి స్థాయి ఏంటి అనేది తేలిపోయింది. ఒక ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యతాయుతమైన ఒక ముఖ్యమంత్రి, ఒక నాయకుడు ఎట్లా ఉంటే ఎవరు ఎట్లా ఉంటారు అనేది తేలిపోయింది. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా నిష్పక్షపాతంగా, హుందాతనంగా ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజాహితం కోసం ఆయన చేయాల్సిన పని ఆయన చేశారు. దానికి ఇప్పుడు దాకా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మేము చాలా దైవాంశ సంభూతులు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించగలరు, మాకు ఎదురులా అన్నీ మేమే సృష్టిస్తాం, అందరూ కూడా మాకు జీహుజూర్ అనాల్సిందేననే ఒక భ్రమంలో ఊహల్లో ఉండిపోయారు. ఈ 5-6 గుప్పిడి మంది హీరోలు, ఈ తయారైన వీళ్ళందరూ కూడా కాళ్ళు బాబు మనకు కాదు, మనకంటే ఉన్నతుల చట్టం ఉంది, మనకంటే గొప్పవాళ్ళు పాలకులు, మనం ప్రజల కంటే కూడా తక్కువ అధమస్థాయిలో ఉండామని వాళ్ళు స్థాయి తెలుసుకున్నారు. ఇందాక మీరంట అల్లు అరవింద్ మేము సహకరిస్తాం, సహకరించేది ఏంటి? సహకరించి ఏం చేస్తాడు? పెద్ద సహకరించాల్సిన పని ఏముంది? అది మాటే తప్పు మాట. సహకరించడం ఏంటి? నాన్ సెన్స్ అది. అతని స్థాయి సినిమాలు తీసుకుంటాడు, ఆడించుకుంటాడు, రూపాయి వ్యాపారం చేసుకుంటాడు, లిమిటెడ్ చట్టపరిధిలో వ్యవహరించాల్సిందే. సహకరించేది. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను సార్. ఆ మధ్యకాలంలో చిరంజీవి గారు ఆ బోళాశంకర్ ఏదో ఫంక్షన్లో మాట్లాడుతూ చూసే ఉంటారు మీరు కూడా. చిన్న ఇండస్ట్రీ అండి, దీని మీద ఎందుకు పగ? రాజకీయ నాయకులు రాజ్యసభలోనో లేకపోతే ఇంకెక్కడో పెద్ద పెద్ద సభల్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పిచ్చుక లాంటిది ఇది. వాళ్ళ స్థాయి తెలుసుకుని దాని ప్రకారం మాట్లాడాలి. నేను అదే అంటున్నా, ఆయన గుర్తించాడేమో. ఆయన గుర్తించలా, అంతేనా? ఆయన మరి తీసేటప్పుడు ఆయన అందరూ కూడా స్పృహలో ఉండాలి. మన స్థాయి ఏంటి, మనం చిన్నాళ్ళు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు అని మాట్లాడారు. అందరూ గుర్తెరగాలి. గుర్తెరిగి మేము చాలా సామాన్యులము, మేము ఏదో బ్రతుకుదేరుకి ఇక్కడ వేషాలు వేసుకుంటాం అని గుర్తెరిగి ఉంటే తప్పేమీ లేదు. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి పొద్దుతిరుగుడు పువ్వులాగా భజన కొట్టేసేయటం, సామాజిక స్పృహ లేకపోవటం, సామాజిక బాధ్యత లేకపోవటం, తీసే సినిమాల పట్ల సమాజానికి హితం ఎంత ఉందనే ఆలోచన లేకపోవటం, డబ్బే పరమావధిగా అశ్లీలత చూపించటం, అసాంఘికమైన రక్తపాతాలు చూపించటం, సెన్సార్ వాళ్ళు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తున్నారో తెలియదు, అదో దుర్మార్గమైన ఇది. అసలు ప్రధానంగా దోషులు ఎవరంటే సెన్సార్ వాళ్ళే దోషులు. సినిమా వాళ్ళు ఎంత దోషులు, సెన్సార్లో వాళ్ళు కూడా అంతే దోషులుగా ఉన్నారు. ఇవాళ మేము చాలా చిన్న మీకు ఇక్కడ ఇంకొకటి చెప్తాను. సెన్సార్ అన్నందుకు రాజధాని ఫైల్స్ అని మా చైర్మన్ గారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆయన పూర్తిగా దానికి ఇది చేసి, దానికి కొన్ని పేర్లు పెట్టుకోవడానికి, కొన్ని సీన్లు పెట్టుకోవడానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వలేము అని అన్నారు 3 సార్లు. అంటే అదేంటి? ఆ సినిమా ఏంటి? రైతులు తమ కష్టంతో, తమ స్వేదంతో పండిస్తున్న పంటలు ప్రభుత్వానికి ఇచ్చి మోసపోయి అలో లక్ష్మణ అంటూ అల్లాడుతున్న కథ అది. అదేమో కల్పితం కాదు. రైతుల దీని ఆవేదన నేపథ్యంలో చేసిన సినిమాకి సెన్సార్ ఇవ్వదు. అది మీరు అన్నట్టు వీటికి మాత్రం ఇస్తుంది. కల్పిత కథ కాదు అది, సహజ జరిగిన కథ అది, జరుగుతున్న కథ అది. కరెక్ట్. దానికేమో ఎవరు ఇబ్బంది పెడతారు? ఇక్కడ అశ్లీలత, అసాంఘికత, రక్తపాతం, అసలు అరుపులు కేకలు, సభ్య సమాజం అసలు కనీసం ఇప్పుడు ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండి, వాళ్ళకి కట్టుకున్న పెళ్ళాంతో కూడా వెళ్ళి చూడలేని సినిమా. కన్నతల్లిను తోడబుట్టిన వాళ్ళు పక్కన పెడతాం, కట్టుకున్న పెళ్ళాంతో కూడా వెళ్ళి కూర్చొని చూడలేని సినిమాలు నిర్మించుతా వీళ్ళేదో పిచ్చుకు బ్రహ్మాస్త్రం మా మీద అండి. మా ప్రభుత్వం తన పని తను చేయాల్సిందే. సమాజహితం లేకుండా మీరు అసాంఘికంగా ప్రవర్తించినప్పుడు ప్రభుత్వం సరైన పద్ధతిలో ప్రజాహితంగా ఉండే ప్రభుత్వం, ప్రజాహితం కోరే నాయకుడు ఎప్పుడైనా సరే ఇట్లాగే వ్యవహరిస్తారు. రేవంత్ రెడ్డి గారు లాగానే ఆయన. ఇంకోటి ఏంటంటే మంచి నిర్ణయం, నేను ఒక మాట అన్నాను అసెంబ్లీలో, బెనిఫిషియల్ నేను ఇవ్వను 100%. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఎవరో కూడా చట్టానికి అతీతులు కాదు. మా ఇష్టానుసారం ఎర్రవీగుతాము, హైదరాబాద్లో కేంద్రంగా చేసుకుని ఇట్లా ర్యాలీలు చేస్తాము, అసాంఘికంగా చట్ట వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తామంటే కుదరదు.
వాళ్ళ స్థాయి వాళ్ళు తెలుసుకున్నారు. కాదు బాబు, మనం ఇక్కడ ఉండాలన్నా, సినిమా తీసుకోవాలన్నా, మన మనుగడ ఉండాలంటే మాత్రం మనం ప్రభుత్వాన్ని గౌరవించాలి, ప్రజలను గౌరవించాలనే సహజ న్యాయ సూత్రాలు భూమి మీద కాళ్ళు ఆనాలనే రియాలిటీలోకి తీసుకొచ్చారు. 100%. నేను మోకాళ్ళ దండేశారని నేను ఆ మాటని నేను అట్లా తక్కువ చేయను, కానీ ఇండస్ట్రీని వాళ్ళు గాల్లో నుంచి వచ్చి భూమి మీద కాళ్ళు అనేటట్టు చేసి, ప్రభుత్వం ఒకటి ఉంది, ప్రభుత్వం మనకంటే చాలా ఉన్నతమైంది, గొప్పది, సమాజం అనేది ఒకటి ఉంది, సమాజంలో మనకు ఎటువంటి సపోర్ట్ రాలేదనేది వాళ్ళు గుర్తెరిగారు మీడియా ద్వారా. వాళ్ళు ఏదో 10 మంది కిరాయి మనుషులను తీసుకొచ్చి ఒక 1000 మందినో 2000 మందినో డబ్బులు ఇచ్చి ఆ రోజుగా ఫ్యాన్స్ అనే పేరుతో ఒక గాలి జనాలని, ఆవారగా కుర్రాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బిర్యానీ బీరు తాగి చేసి తీసుకొచ్చి వాళ్ళ ఫ్యాన్స్ పేరుతో ఇక్కడ ర్యాలీలు చేయించడం, ఆడియో ఫంక్షన్స్కి. మీరు ఈ మాట గతంలో కూడా ఒకసారి అన్నారు. అవును, అంటే కిరాయి 100%. దీనికి పిఆర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు ఉన్నాయి, ఫ్యాన్స్ పేరుతో జనాలను పోగేసుకొచ్చి బస్సులను పెట్టి తోలుకొచ్చే పిఆర్ ఏజెన్సీలు ఉంటాయి. లేకపోతే ఈ మొఖాలకు ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారండి? అలా అని ఎలా అనగలం? కానీ ఉంటారండి, తక్కువ మంది ఉంటారు. అంత గంగవేరులు ఎత్తిపోయి ఏళ్ళు వేసేసి పూనకం వచ్చేసి రక్తాలు కోసుకుని బట్టలు చించేసుకుని పచ్చబొట్లు పెట్టుకుని అంత సైకోలు ఎవరు ఉంటారండి? ఉంటే ఉంటారు, సైకోలు లేరని అన్నాం. అంత విర్రవీగిపోయే జనం ఉండరు. మేక తలలు పళ్ళతో కొరికి రక్తాభిషేకాలు, కోళ్ళు కోసేయటం, పొట్టేళ్ళ తలల్ని దండలాగేయటం, ఏంది ఇదంతా అసాంఘికం. కాబట్టి హీరోలు, వీళ్ళు హీరోలైనా అటువంటి సమర్థించవచ్చా? వీళ్ళు హీరోలు అనేవాళ్ళు కట్టడి చేయొద్దా? నిజంగా ఫ్యాన్స్ ఉన్నారు అనుకోండి, ఒక శోభన చేయాల్సింది ఏంటి? రక్తదానాలు, లేకపోతే మెడికల్ క్యాంపులు పెట్టడము. శోభన బాబు గారు ఉండేవారు. ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఆయన ఎంత ఎక్కువగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు. ముందు మీ తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులు గొప్పవాళ్ళు, మీ ఫ్యామిలీ గొప్పది. తర్వాత మీ ఖాళీ సమయం ఉంటే మమ్మల్ని ఇది చేసినప్పుడు లిమిటేషన్లో ఉండండి అని చెప్పేవారు. రామారావు గారు కూడా ఫ్యాన్స్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకునేవాళ్ళు కాదు. కృష్ణ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన బాబు గారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఫ్యాన్స్ని ఎక్కడా కూడా ఇటువంటి అసాంఘికమైన పనులకి ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు అంటే నిజంగా కుటుంబ సభ్యులుగానే గౌరవించేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు కూడా ఫ్యాన్స్కి, అభిమానులకు కూడా ఒక గుణపాఠం అయ్యిందేమో కదా ఈ ఎపిసోడ్. 100%. ప్రతి హీరో ఫ్యాన్స్ అని విర్రవీగేవాళ్ళు, పూనకాలు తూగిపోయే వాళ్ళందరికీ కూడా నిజంగా సంస్కారవంతులైతే వాళ్ళు గుణపాఠమే. సంస్కారవంతులైన వాళ్ళు ఎవరో కూడా ఫ్యాన్స్గా ప్రవర్తించరు. తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాళ్ళు, సమాజహితం కోరేవాళ్ళు, లేదా సంస్కారం ఉండాలి ఎప్పుడు కూడా ఆ ఫ్యాన్స్ లాగా అట్లా అభిమానులు ఉండటం తప్పేమీ లేదండి. ఒక హీరోని అభిమానించి ఆ సినిమాలు చూడటం తప్పేమీ లేదు. కానీ రోడ్డు మీదకి వచ్చి విశృంఖలత్వంగా అసలు తల్లిదండ్రులను పారేసి కనీసం తల్లిదండ్రుల మొహం కూడా చూడరు వీళ్ళు. ఆ హీరో గురించి ఇప్పుడు 24 గంటలు మాట్లాడటం, సినిమా వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళటం, ఇదే పిచ్చి చేష్టలు అండి ఇవన్నీ. వీళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద జలగల్లాగా డబ్బులు పీకేయటం ఈ సినిమా ఇండస్ట్రీ. ఈ బెనిఫిట్ షోల పేరుతోనూ సినిమా మేము 1000 కోట్లు పెట్టి తీసాం, 500 కోట్లు పెట్టి తీసామని చెప్పి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి టికెట్ల రేట్లు పెంచడం. ప్రధానంగా నేను టికెట్లు పెంచినప్పుడు ముందు వచ్చి 3-4 రోజులు వచ్చేవాళ్ళు ఫ్యాన్స్ పేరుతో వచ్చి అమాయకులేనండి ఈ డబ్బులు ఎక్కువ చేసేది. అంటే సినిమా హీరోలు అందరూ కూడా జలగల్లాగా పట్టి పీల్చేస్తుంది, పీడిస్తుంది అభిమానులుగా ఉన్న అమాయకుల్ని, సొంత అభిమానుల్నే. ఇప్పుడు మీరు నేను ఉన్నాము, సినిమా హిట్ అయిందంటే వారంతా 10 రోజుల తర్వాత వెళ్ళి చూస్తాం. ఎందుకంటే అక్కడ వాతావరణం ఆ 2-3 రోజులు మనకు తెలిసి ఎలా ఉంటుంది కాబట్టి తర్వాత సినిమా బాగుంది అనుకుంటే ఆదరణ ఉంటే మనం తర్వాత వెళ్ళి చూస్తాం ఎవరైనా సరే. ఈ లేనిపోయిన ఒక క్రియేషన్ చేసి గత 20-25 ఏళ్ళుగా ఇది ఒక రకమైన జాట్యం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తయారైపోయిందండి. ఈ మీడియా ద్వారా వీటి ద్వారా లేనిపోయింది హైప్ క్రియేట్ చేయటం. ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చి పడిపోయింది. లేని కామెంట్లు పెట్టడం, లేని హైపులు క్రియేట్ చేయటం, లేని విశ్లేషణలు రివ్యూలు రాపించుకుంటాం. ఈ రకంగా లేని సినిమాలను కూడా, అసాంఘికమైన సినిమాలను కూడా ఆడిచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు అమాయకుల జనాల మీద. ఇప్పుడు ప్రభుత్వం ప్రజాహితం కోసం వచ్చిన ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఇవాళ రియాలిటీలోకి తీసుకొచ్చింది సినిమా ఇండస్ట్రీని. వీళ్ళు కూడా బాధ్యత ఎరగాలి, గుర్తు ఎరగాలి, సచ్చినట్టు చట్టాలకు కట్టుబడి వీళ్ళు పనిచేయాలి. భవిష్యత్తులో కూడా ఇట్లా ఎరుమొరి తలలేసి కనుక ఇటువంటి సినిమాలు తీసి మేము ఇష్టానుసారం చేస్తాము, మేము హీరోకి అంత రెమ్యూనరేషన్ ఇచ్చాము, మేము సినిమా ఎంత పెట్టి తీసామంటే అది నీ ఒలిబలిసి తీసుకున్నావు. దాన్ని ప్రజల మీద అట్ట నువ్వు ఇది చేస్తావు. నువ్వు 1000 కోట్లు పెట్టి తీసాను, 300 కోట్లు నువ్వు హీరోకి రెమ్యూనరేషన్ ఇచ్చానంటే అది ప్రజలకు ఏం ఉపయోగం? 300 కోట్లు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లో చూపించావు పని. ఇవాళ బయట మా మీడియాలో చెబుతున్నారు కదా, దీని మీద ఈడీకి ఎందుకు చెప్పకూడదు? 300 కోట్లు మరి వాళ్ళు చూపించాలి. మరి ఎందుకు హైప్ చేసినా అది కూడా మా మోసం చేయటం, చీటింగ్ ఎందుకు వస్తుంది? ఖండించకపోవడం కూడా చీటింగ్ లో భాగమే. అవును కదా, అరవింద్ మీద చెప్పాలి కదా, మాకు ఇవ్వలేదు, మాకు 5 కోట్లు 10 కోట్లు చెప్పాలి కదా వీళ్ళు.
ఇట్లా ఎవరైతే హైప్ చేస్తున్నారో వీళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్లు పెట్టాలి, లేకపోతే ఈడీల మీద కేసులు పెట్టాలండి. ఎవరెవరైతే మా హీరో 20 కోట్లు 25 కోట్లు అని హైప్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ డిస్క్లోజ్ చేస్తున్న ట్యాక్స్ ఎంత, అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిపార్ట్మెంట్ ఉందా లేదా భారతదేశంలో, సినిమా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు, తూతు మంత్రంగా ఎందుకు రైడ్లు జరుగుతున్నాయి, వీళ్ళు చెబుతున్న ఫిగర్లు ఏంటి, అసలు వస్తున్న రెవెన్యూ ఏంటి, నిజంగా గోపి గారు వచ్చే రెవెన్యూ వేరు, వీళ్ళు చెప్పుకునే ఫిగర్స్ వేరు. తెలుసా మీకు అది? కొనుక్కున్న బయర్స్ అందరూ నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటకు 100 కోట్లు అంటారు, బయర్స్ నాశనం అయిపోయిన ఘటనలు చాలా ఉంటాయి, లాస్ అయిపోయినాయి. వీళ్ళు చెప్పుకునే ఫిగర్స్ వేరు, వాళ్ళు అక్కడ వచ్చే రెవెన్యూ వేరు. ఇదంతా కూడా అసాంఘికంగా తయారైపోయింది, ఉన్మాదంగా తయారైపోయింది సినిమా ఇండస్ట్రీ అనేది. అంటే పెద్ద పదాలు మనం ఉపయోగించలేము కానీ కాస్త సిండికేట్ లాగా అయిపోయి ఇంకా అంతకు మించి అంతకంటే ఏముందండి, అనైతికంగా కలయికనండి. ఆ 4-5 సినిమాలే ఆడతాయండి, హైపులు క్రియేట్ చేస్తాయండి. తర్వాత వచ్చిన వాళ్ళందరూ జీవనమరణ సమస్యలాగా ఉందండి. ఒక ఆర్ట్ ఫామ్ అనేది దెబ్బతినిపోతుంది హైప్ మూలాన, క్రియేషన్ దెబ్బతినిపోయింది, చిన్న సినిమాలకు ఆదరణ లేకుండా పోతుంది, పోటీతత్వం తగ్గిపోయింది. చిన్న సినిమాలు పోటీపడి మనం కూడా క్రియేషన్లో చేద్దామనే తత్వంలో పోయింది. ఇక్కడ అసలు ఎక్కడ పోతుందో వెర్రితల్లో వేసేసింది సినిమా ఇండస్ట్రీ. ఆ 300 కోట్లు ఏంటి, 1000 కోట్లు పెట్టి నువ్వు తీస్తే తీసుకో, నువ్వు పాన్ ఇండియా అన్నప్పుడు పాన్ ఇండియాలో రిలీజ్ చేసుకో. తెలుగాడి మీదే పడి ఎందుకు దోసుకోవాలి నువ్వు? నీ అభిమానులు పాన్ ఇండియా సినిమా తీసినప్పుడు భారతదేశం మొత్తం రిలీజ్ చేసుకుంటున్నావు కదా, ఒలిబలిసి మరి తెలుగాడి మీద ఎందుకు పడి దోసుకోవాలి? తెలుగు ప్రభుత్వాలు 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు టికెట్లు పెంచడానికి అవకాశం ఇస్తున్నాయి? అసలు చట్ట వ్యతిరేకంగా ఇదంతా ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత అదేనా? ఒక రైతు పంట పండించుకుని తన ఇష్టానుసారం మార్కెట్లో రేటు అమ్ముకోవటానికి దిక్కుమొక్కు లేదా? కానీ ఒక సినిమా తీసినాడు అసాంఘికంగా చేసుకున్న దిక్కు లేదు. చేనేత కార్మికుడు పూట గడవకుండా తను నేసిన బట్టలు బయట అమ్ముకోవటానికి మార్కెట్ లేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువుకుని డిగ్రీలు చదువుకుని ఉద్యోగం లేని యువత ఇంటి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రుల ముందు జీవోత్సవాలుగా నిలబడాల్సి వస్తుందని ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బతుకుబండి ఈడ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు ఆలోచించేవాళ్ళు లేరు. వీడు ఒలిబలిసిపోయి అర్ధనగ్న ప్రదర్శనలతో, అశ్లీలతో, ద్వంద్వార్థాలతో, అసాంఘికమైన సీనులతో, ఒక రకరకాల ఉన్మాదమైన చర్యలతో సినిమాలు తీసి దానికి టికెట్లు పెంచుతామంటే ప్రభుత్వాలు ఏ రకంగా సపోర్ట్ చేస్తాయండి? ప్రభుత్వాలతో తప్పు కదా ఇది. ఏ ప్రభుత్వం అయినా ఎవరు అధికారంలో ఉన్నా కూడా అసలు ఏ రకంగా వీళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు? సినిమా వాళ్ళు పెంచింది ఒక రకంగా ప్రభుత్వాలే అనొచ్చేమో. ప్రభుత్వాలేనండి, ప్రభుత్వాలే. అదేమంటే ట్యాక్సులు మాకు వస్తాయండి, ట్యాక్సులు ఇప్పుడే 100 రోజులైనా వస్తాయిగా మీకు ట్యాక్సులు. అంటే ఓన్లీ కేవలం టికెట్ రేట్లు పెంచడం విషయంలో కాదు, సినిమా వాళ్ళు అని అంటే వీళ్ళ స్థాయి వేరు, వీళ్ళు వేరే లెవెల్. వీళ్ళు ఏమైందంటే ఇప్పుడు ఉన్మాదంతో అజ్ఞానంతో ఉండే వాళ్ళందరూ కూడా వ్యామోహానికి చెందిన వాళ్ళందరూ మనుషుల్లో భాగమే రాజకీయ నాయకులు కూడా. వీళ్ళు ఏంటంటే మేము ఇప్పుడు పాత రోజుల్లో మీరంటే ఒక మాట గుర్తుకొచ్చింది, లేడీస్ టైలర్ అని ఒక సినిమా ఉంది, రాజేంద్ర ప్రసాద్. దాంట్లో రాళ్లపల్లి గారు కోయి దొరలాగా వేషం వేస్తారు, దాంట్లో ఫోటోలు చూపించుకుంటారు. మన ఊళ్ళలో వచ్చేవాళ్ళు జాతకం చెప్పేవాళ్ళు. ప్రైమ్ మినిస్టర్ పక్కన నేను, ఇందిరాగాంధీ గారి పక్కన నేను, మోడీ గారి పక్కన నేను, ఈయన ఉప్పు శోభన్ బాబు గారు పక్కన నేను, ఎన్టీ రామారావు గారు పక్కన నేను అని ఫోటోలు పెట్టుకుంటారే. అట్లాగే వీళ్ళు కూడా ఏమైపోయిందంటే సినిమా వాళ్ళు నాకు సన్నిహితం చెప్పుకునే ప్రయత్నాల్లో చాలా అల్పస్థాయికి దిగజారిపోతున్నారు రాజకీయ నాయకులు కూడా. నిజంగా అల్పస్థాయి తప్పించి రాజకీయ సినిమా వాళ్ళది ఉన్నతమైన స్థాయి అని నేనేమన్నా, నటులు గౌరవిద్దాం అంతవరకే, అంతకంటే గొప్ప స్థాయి రాజకీయ నాయకులది. ఎందుకంటే ప్రజాహితం కోసం చేసేవాళ్ళు కదా, చర్చించేవాళ్ళు, ప్రజల కోసం పాటుపడేవాళ్ళు వాళ్ళు. ఈ కళాకారులు కూడా ప్రజాహితం కోసం పాటుపడేవాళ్ళు. వాళ్ళు మనం తక్కువ చేయడం కదా, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు అంటున్నారు రాజకీయ నాయకులు. అవును కదా, రాజ్యాంగ వ్యవస్థలో ఉండాల్సిన వాళ్ళు. వీళ్ళేముంది, కాలక్షేపం కోసం, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం, లేకపోతే కళని 10 మందిలో తీసుకెళ్ళి ఆర్ట్ ఫామ్లో చేస్తున్నారు. కానీ వాళ్ళు ఉన్నతలేం కాదు, ఆ ఉన్నతం ఎప్పుడూ లేదు కళలో. ఏదంటే వ్యామోహం, ప్రపంచం అంతా ఒక వ్యామోహంలో మళ్ళటం మూలాన ఈ రకమైన ఉన్మాద చర్యలు రావటం. ఎవరైతే అంటే నేను ఇంత మునుపాళ్ళు నేను కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించను, కానీ ఎవరెవరు వీళ్ళని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు కొంతమంది ముఖ్యమంత్రులకు ఉండాళ్ళు. వాళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని ఉద్దేశించి మాట్లాడి వాళ్ళ స్థాయి అనవసరంగా ఇది చేయటం కాదు. కానీ ఇవాళ సమకాలీన వ్యవస్థలో మాత్రం రేవంత్ రెడ్డి గారు నేనే ముఖ్యమంత్రి హీరో, రాజ్యాంగంలో చట్టసభల్లో మా మంత్రులు, మా క్యాబినెట్, ప్రభుత్వమే మేము గొప్ప. పోలీసులు కూడా చాలా బాగా వ్యవహరించారు, చట్టపరంగా చాలా గొప్పగా వ్యవహరించారు. ఆనంద్ గారు చాలా నిష్పక్షపాతంగా, ఆయన చాలా క్రెడిబిలిటీ ఉన్న ఆఫీసర్, నో డౌట్. ఇవాళ తెలంగాణలో ఉన్న ఆఫీసర్లు 3 సిపిలు కూడా
డీజీ గారు కూడా అందరూ కూడా స్పాట్లెస్గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సైబరాబాద్ సిపి గారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా అసాంఘికమైన చర్యలను వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయరు. వాళ్ళకి తోడు ఏంటంటే వాళ్ళకి అదృష్టం కొద్దీ ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకరించే విధంగా సమాజ హితం కోసం సామాన్య రైతులు సామాన్యమైన ప్రజల కోసం పనిచేస్తుందన్న ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తుంది. దానికి తగ్గట్టే వీళ్ళు కూడా చర్యలు కూడా బలంగా ఉన్నాయి. ఒక టిట్ ఫర్ టాట్ అన్నట్టు వాళ్ళు ఎగిరెగిరి పడతా అంటే కాదురా మీరు ఇంతేనని ఒక కరుగాల్చి వాత పెట్టింది ప్రభుత్వం. వాళ్ళు రియాలిటీలోకి వచ్చారు. ఇక్కడి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా ఇండస్ట్రీ కూడా వాళ్ళ వాస్తవాల్లోనే ఉండి ప్రవర్తిస్తుంది. ఒక్క విషయం ఇక్కడ ఉంది, చాలా కీలకమైనటువంటి విషయమే. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలాసార్లు ప్రస్తావిస్తూ వచ్చారు. అఫ్కోర్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని అంశాలు తెర మీదకి తీసుకొచ్చినట్టు ఉన్నారు. గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ, అప్పుడు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను ఉద్దేశిస్తూ సినిమా ఇండస్ట్రీకి ఆయనకున్న కొన్ని లింకుల గురించి కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. అవును, అంటే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని లేకపోతే వాళ్ళతో అంటకాగేది ఇలాంటి లింకుల కోసమా లేకపోతే ఇలాంటి వ్యవహారాల కోసమా అని సమాజం ఆలోచించేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అవును కదండి. ఇప్పుడు బాధ్యతాయుతమైన సమాజహితం కోరి ప్రజల గుండెల్లో ఉండాల్సిన నాయకులు చేయాల్సిన పద్ధతి ఇట్టా ఉంటుంది. అంతేగాని ఆ సినిమా వాళ్ళ పక్కన ఉండి నేను సేద తీరుతాను, వాళ్ళ గెస్ట్ హౌస్లో నేను ఉంటాను, వాళ్ళు ఏం చెప్తే అది నేను చేస్తాను, నాకు వాళ్ళు పక్కన ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకుని నేను సామాన్యుల్ని ఎక్స్పోజ్ చేసుకుని సామాన్యులు మిస్లీడ్ చేసి ఎక్స్ప్లాయిట్ చేస్తానంటే కుదరదు కదా. అటైతే రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆయనకి తెలియని హీరోలు ఆయనకి తెలియని పరిచయాలు లేవు కదా. ఇప్పుడు ఆయనకంటే దగ్గర వాళ్ళు ఎవరో కాదు నిజంగా. ఆయన ఎక్కడికక్కడ గీత తీసుకుంటున్నాడు. నా స్థాయి ఇది, వాళ్ళ స్థాయి, నా ప్రైవేట్ లైఫ్లో నా స్నేహాలు నాకుంటాయి, ముఖ్యమంత్రిగా నేను ఉండాల్సిన బాధ్యతలో నేను ఉండాలి. ఒక చెల్లెలు కట్ట ఆయన అంతా ఆయన పెట్టుకుంటున్నాడు. అది మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. అంతేగాని ఎవరి స్థాయి ఏంటి, ఎవరేంటి, ఎవరు ఎక్కడ ఉండాలి అనేది కంప్లీట్ గా బోర్డర్స్ గీసేసి 100% ఈ ఉదంతం గీసేసింది. ఎవరైనానండి మన పౌరుడిగా మన స్థాయి మనకు ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఉండే స్థాయి ఎమ్మెల్యేకి ఉంటుంది ప్రోటోకాల్. ఒక క్యాబినెట్ మంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా ఉండే హోదాలు, గవర్నర్కి ఉండే హోదాలు అట్టా ఉంటాయి. అంతేగాని వీళ్ళందరికంటే గొప్పవాళ్ళు నేనని చెప్పి వీళ్ళందరూ మా ఇంటికి వచ్చారు, మమ్మల్ని ఆడియో ఫంక్షన్స్కి వచ్చేసారు, మా కోసం వెంపర్లాడుతున్నారు కాబట్టి మేము అందరికంటే గొప్పవాళ్ళు అని ఫీల్ అయితే తప్పు కదా అది. కేటీఆర్లో వాళ్ళందరూ మాతో 10 ఏళ్ళ పాటు మమ్మల్ని ఇష్టానుసారం ఇచ్చేసారు, మేమేదంటే అది నడిచింది. చంద్రబాబు గారు కూడా అంతకుముందు 10 ఏళ్ళు మమ్మల్ని ఇష్టానుసారం పెంచారు కాబట్టి మేము చాలా గొప్పవాళ్ళం అని ఊహల్లో ఉంటే కుదరదు కదా. వీళ్ళెంతండి ఇంకా కాస్త అఫ్కోర్స్ ఎక్స్టెన్షన్ అయినా కానీ నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. ఇక్కడ సినిమా వాళ్ళని తీసుకొచ్చి రాజకీయ నాయకులు ప్రచార సభల్లో తిప్పే సంస్కృతి ఒకటి వచ్చింది. తప్పండి. ఎక్కడన్నా గెలిచారా గోపి గారు? సినిమా వాళ్ళు తిరిగినాయి మీరు గత చరిత్ర తీసుకుంటే 1982 నుంచి తీసుకోండి. 82లో మళ్ళీ చెబుతా నేను. 82, 83లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ప్రత్యామ్నాయం అప్పుడు లేక ప్రజలందరూ ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు 4 ముఖ్యమంత్రులు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద మొహం మొత్తేసి కమ్యూనిస్టులు వాళ్ళ మనుగడ కోల్పోయి ప్రత్యామ్నాయం జనతా పార్టీ కూడా వచ్చి ప్రత్యామ్నాయం కోల్పోయిన పరిస్థితుల్లో రామారావు గారు నేను ఉండానని వచ్చినప్పుడు రామారావు గారిని కూడా చాలామంది హేళన చేశారు. నువ్వు ముఖానికి రంగులు వేసుకునేవాడు, నువ్వు రాజకీయాలు ఏం చేస్తావని ప్రత్యక్షంగా కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. అన్నప్పుడు కూడా ప్రజల్లో ఉన్న ఒక యాంబిషన్ ఆయన కూడగట్టి ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పరిచారు కాంగ్రెస్గా. అంతేగాని సినిమా వ్యామోహంతో ఆయన గెలిచింది తక్కువ. మరి అంత చరిస్మా ఉండి భారతదేశంలో గొప్ప చరిస్మా ఉన్న వాళ్ళలో ఇందిరాగాంధీ తర్వాత లేకపోతే ఇందిరాగాంధీ సమానమైన స్థితిలో రామారావు గారు ఉండి కలవకుర్తిలో ఒక చిత్తరంజన్ అనే ఒక ఆయన ఒక ఎవరికి తెలియని వ్యక్తి చేతిలో ఓడిపోయారు. ఆయన అక్కడ గుడివాడలో 3000 మెజారిటీతో అస్తుబిస్తుగా గెలిచారు. మన నాదెళ్ల భాస్కరరావు గారు ఇన్సిడెంట్ అయిన తర్వాత అక్కడ కంటెస్ట్ చేసినప్పుడు. తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టి 33 స్థానాలకే కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది. ఆయన ఓడిపోయారు. మరి అంత చరిస్మా ఉన్న మనిషి 18 స్థానాలు 18-20 వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు గారు 2004లో ప్రచారానికి చెప్తే నేను గెలిచేస్తానని చెప్తే కాకి ప్యాంట్ కాకి షర్ట్ వేసుకుని ఎన్టీ రామారావు గారు లాగా నేను కూడా తాత దగ్గర మనవాడిని అని చెప్పి ఒక చైతన్య రథం అని చెప్పి తీసుకుని తిరిగితే అతను ఆ కుర్రాడు తిరిగిందంటే ఒక సీటు కూడా తెలుగుదేశం గెలవాలా. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జనసేన పార్టీ పెడితే 2018లో ఏమైందో మనం చూసాం. ఆయన ఓడిపోయారు. మొన్న ఈ అల్లు అరవింద్ వెళ్ళిపోయి నంద్యాలలో నేను సపరేట్గా ఏదో చేసేస్తాను గెలిపించుకొస్తానని చెప్పి ఏదో ఒక తుర్పు మొక్కలాగా ప్రయాణం ఇది చేస్తే అక్కడ నంద్యాలలో ఏమైందో మనం చూసాం. పాలకొల్లులో చిరంజీవి ఓడిపోలేదు. పాలకొల్లులో చిరంజీవి ఓడిపోయారు. ఇప్పుడు వెళ్ళినప్పుడు జనం వచ్చినంత మాత్రాన ఓపెన్ చూసి బల్బు అనుకుని సినిమా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని చూశాను వాళ్ళు ఊహల్లో ఉంటాం.
ఈ రాజకీయ నాయకులు కూడా వీళ్ళని తీసుకెళ్తే మాకైతే జనాలు పోలైపోతారు, పూలైపోయి ఓట్లు వేస్తారనే భ్రమల్లోనూ అజ్ఞానంలో వీళ్ళు ఉండటం దుర్మార్గం. ఓటర్ అనేవాడు చాలా తెలివిగలాడు, ఇంగిత జ్ఞానం కలిగినాడు, సామాన్యమైన ఓటర్. ఎప్పుడు కూడా ఎవరికి ఓటు వేయాలి ఏంటనేది నిశ్చితంగా ఒక అభిప్రాయానికి వస్తాడు. సినిమా వాళ్ళని తీసుకెళ్ళి జ్యోతిలక్ష్మి, జయమాలిని వీళ్ళందరూ తీసుకెళ్ళి రికార్డింగ్ డ్యాన్సులు పెట్టినంత మాత్రం ఓట్లు రావండి. ఈ పిచ్చి జనం రాజకీయ నాయకులు కూడా అజ్ఞానంలో ఉంటున్నారు. అంటే ప్రజలను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళు. చాలా ఇది దురదృష్టం అన్నమాట ప్రజలను తక్కువ అంచనా వేయటం అనేది. ప్రజలు చాలా గొప్ప మేధావులు, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళ నాయకులు తప్పించి వీళ్ళు దైవాంశ సంభూతులు కాదు, సినిమాల్లో ఉండాళ్ళు దైవాంశ సంభూతులు కాదు. నిజమైన దేవుడు ఎవడంటే మనిషే దేవుడు. అది మర్చిపోతున్నారు, దురదృష్టం అన్నమాట అండి. వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా హేతుబద్ధమైన సరైన నిర్ణయం ఇస్తారు, అంతేగాని ఈ సినీ వ్యామోహానికి లోనే ఓటేయరు, లేకపోతే తాయిలాలు ఇచ్చి డబ్బు ఇచ్చారు కాబట్టి ఓటేయరు. డబ్బు ఇచ్చారు కాబట్టి ఓటేసారు అనుకుంటూ కూడా ఒక పొరపాటేనండి. మనం సినిమా దీనిలో అదే చెబుతున్నా. అసలు ఇవన్నీ దుష్పరిణామాల్లో ఈ ఒక వచ్చేసి ఏమైందంటే సినిమా వాళ్ళకి లేనిపోయింది ఆపాదించడం వలన వాళ్ళంతటా వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటాం. సో ఎవరి పరిధులు వాళ్ళకి గీయబడ్డాయి, 100% గీయబడినాయి. ఈయనకి చాలా తెలిసిన మనిషి ఈయన రేవంత్ రెడ్డి గారికి ఆ లిమిటేషన్స్ ఏంటో తెలుసు, ఎవరెక్కడ ఉండాలో తెలుసు. అందరం కలిసి సమాజంలో భాగం, అందరం సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజానికి పాటుపడాలి. సమాజ అభివృద్ధిలో అందరం భాగమే. సినిమా వాళ్ళు మనం దూరం పెట్టి అసాంఘికమని మనం అంటలా, వాళ్ళ మూలానే సమాజం నడవస్తుందని వాళ్ళు భ్రమల్లో ఉండటం తప్పు. ఎవరి మూలానే సమాజంగా అందరం కలిస్తేనే, ఇప్పుడు పువ్వు కలిస్తేనే దేవుడికి ఒక మాలలాగా అవుతుందండి. అంతే తప్పించి ఎవరికాళ్ళే మేము మా అంతటా మేము గొప్పాళ్ళం అనుకుంటే కాదు. అన్నిటికంటే రాజ్యాంగం గొప్పది, చట్టం గొప్పది, సమాజం గొప్పది. మన సంస్కారం అనేది ఉండాలి, ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. మన లిమిటేషన్స్ మనం తెలుసుకోవాలి. అంతేగాని లేనిది ఆపాదించడం, లేనిది ఎక్కువ ఊహించుకోవడం అనేది ఎవరికైనా తప్పే. రైట్, థ్యాంక్ యూ.